Hello viewers, welcome to the reasoning classes. First question. మనకి ఇక్కడ ప్లస్ అండ్ మైనస్ ఇంటర్చేంజ్ చేయమన్నారు, ఇంటూని డివైడెడ్ బైని ఇంటర్చేంజ్ చేయమన్నారు. ఫస్ట్ ఇంటర్చేంజ్ చేసి రాసుకుందాం. 14014 డివైడెడ్ బై 14 ప్లస్ 10 ఇంటూ 8 మైనస్ 14. 10 8 0 వచ్చేసి 80 మైనస్ 14. ఇక్కడ 14 డివైడ్ బై 14 1s are 0 0 1 ఇలా రాయచ్చు కదా. ఇది యాడ్ చేసి చూడండి, 1081 మైనస్ 14 చేసి చూడండి, 1067 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. మియా డౌ ఇచ్చాడు, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేయమన్నాడు. దాంట్లో విల్ రిమైన్ అన్చేంజ్డ్, ఇదే ఇంపార్టెంట్ మనం చదవాల్సింది. అన్చేంజ్డ్ అడిగారా, చేంజ్డ్ అడిగాడా? ఫస్ట్ అన్చేంజ్డ్ అడిగాడు కదా, ఫస్ట్ ఇది రాసుకుందాం. మియా డౌ ఆల్ఫాబెటికల్ సిరీస్లో ఏ వస్తుంది ఫస్ట్, తర్వాత డి, తర్వాత ఈ, తర్వాత ఎం, ఓ, డబ్ల్యూ. అన్చేంజ్డ్ అని అడిగాడుగా, చేంజ్ అయింది, ఇది చేంజ్ అయింది, ఇది చేంజ్ అయింది, ఇది చేంజ్ అయింది. బట్ ఓకి ఓనే వచ్చింది, డబ్ల్యూకి డబ్ల్యూనే వచ్చింది. అప్పుడు ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 280 140 అయింది, డివైడెడ్ బై 2 చేయండి. 280ని డివైడెడ్ బై 2 చేస్తే 140 వస్తుంది. అలాగే 186ని డివైడెడ్ బై 2 చేస్తే 93 వస్తుంది. సో లాజిక్ ఏంటి, డివైడెడ్ బై 2. 118ని డివైడెడ్ బై 2 చేయండి, ఎంత వస్తుంది? ఇది 4 వస్తుంది, ఇది 5, ఇది 9, 59. సరిపోయింది కదా. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. కాకపోతే మిగిలినవి కూడా చెక్ చేద్దాం. 92 డివైడ్ బై 2 చేస్తే 41 వస్తుంది, ఇది కాదు. 86ని డివైడ్ బై 2 చేస్తే 48 రాదు, ఇది రాంగ్ ఆన్సర్. ఎందుకంటే 43 వస్తుంది. 166 83 వస్తుంది, సో ఇది కూడా కాదు. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఏ డిజిట్స్ని అంటే ఏ 2 నెంబర్స్ని షుడ్ బి ఇంటర్చేంజ్డ్ టు మేక్ ద గివెన్ ఈక్వేషన్ కరెక్ట్. నెంబర్స్ని మాత్రమే ఇంటర్చేంజ్ చేయమని చెప్తున్నాడు, డిజిట్స్ని కాదు. సో డిజిట్స్ యాడిస్టీస్గా రాయాలి. ఫస్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం. 48 డివైడెడ్ బై 4 ప్లస్ 12 ఇంటూ 3 మైనస్, ఇవి ఎలాగో చేంజ్ చేసేది లేదు కదా, రాసేసుకుందాం. 6 7s are 42 ప్లస్ 21. సో ఇక్కడ చూడండి, 48 డివైడ్ బై 4 చేస్తే 12 వస్తుంది, ప్లస్ 12 3s are 36 మైనస్ ఇది 21 వస్తుంది, ఎందుకంటే 42లో నుంచి 21 పోయింది. సో ఇక్కడ 12 36 48, 48లో నుంచి 21 పోవాలి. అప్పుడు ఏమొస్తుంది, 7 2 27. సరిపోయింది కదా. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. కన్ఫ్యూజ్డ్ 7 అని చెప్పాడు, చైన్ 4 అన్నాడు. అడల్ట్హుడ్ ఏమవుతుంది? దీంట్లో చేయాల్సింది ఏం లేదండి, జస్ట్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయో, ఈ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయో అదే నెంబర్గా రాశాడు. సో ఇక్కడ కన్ఫ్యూజ్డ్ చూడండి, CONFUSED 1 2 3 4 5 6 7 రాశాడు. సారీ 8 ఉన్నాయి, దానికి -1 చేశాడు. కన్ఫ్యూజ్డ్లో మొత్తం ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 8 ఉన్నాయి, దానికి -1 చేసి 7 లాగా రాశాడు కోడ్ని. సో చైన్లో మొత్తం 5 లెటర్స్ ఉన్నాయి, దాంట్లో -1 చేసి 4 రాశాడు. అలాగే అడల్ట్హుడ్లో చూడండి, ADULTHOOD 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి కదా, -1 చేయండి, 8 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఆడ్ 1 అవుట్ అడిగాడు. ఇక్కడ చూడండి, 90ని 8 తోటి మల్టిప్లై చేయండి, 152 వస్తుంది, దానికి -1 చేయండి, 151 వస్తుంది. నెక్స్ట్ 16ని మల్టిప్లై 8 చేయండి, 128 వస్తుంది, -1 127 రావాలి, కానీ ఇక్కడ 128 ఇచ్చాడు. సో ఇదే ఆడ్ 1 అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది. చెక్ చేద్దాం. ఇంకా 17ని 8 తోటి మల్టిప్లై చేయండి, అప్పుడు 136 వస్తుంది, -1 చేస్తే 135. నెక్స్ట్ 13ని 8 తోటి మల్టిప్లై చేయండి, 104 వస్తుంది, -1 చేస్తే
వచ్చేస్తుంది. సారీ అండి, ఇది 156 వస్తుంది, -5 చేశాడు. అలాగే ఇది 142 వస్తుంది, -5 చేయాలి. నెక్స్ట్ దీనికి కూడా 104 వస్తుంది, -1 చేయాలి. కానీ ఇక్కడ మీరు కరెక్ట్గా గమనిస్తే ఈ 3 కూడా డైరెక్ట్గా మల్టిప్లై అవ్వట్లేదు, ఇది ఒక్కటే మల్టిప్లై అవుతుంది. సో అలా చూసా కూడా ఇది ఆడ్ 1 అవుట్ అవుతుంది. సో 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఫస్ట్ 3 లెటర్స్ అన్నిట్లో కూడా ఆర్పిక్యూఏ ఉంది. సో డైరెక్ట్గా ఇక్కడ RPQ పెట్టేద్దాం. సో ఇప్పుడు QPR, RPR, QQP ఇలా వస్తుంది. నెక్స్ట్ చూస్తే R రావాలా, R రావాలా, Q రావాలా, ఇలా ఉంది. సో చూద్దాం ఏమొస్తుందో. ఇది QPR వచ్చింది, నెక్స్ట్ RPR వచ్చింది, నెక్స్ట్ QQP. కరెక్ట్గా చూస్తే ఏది రావట్లేదు కదా. ఇక్కడ కరెక్ట్గా చూడండి, QPRR, PRQ, QPRR, PRQ, తర్వాత QPRR, PRQ. సో Qతో స్టార్ట్ అయ్యి Qతో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ Qతో స్టార్ట్ అయ్యి Qతో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ Qతో స్టార్ట్ అయ్యి Qతో ఎండ్ అవుతుంది, అలా అనమాట. సో ఇక్కడ RPQ, RRQ, RR ఎక్కడుందో చూడండి, ఆప్షన్ 2 ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 16 112 అయింది, 26 182 అయింది, అలా 44 ఏమవుతుంది అన్నాడు. మనకి 16 into 7 చేస్తే ఎంత వస్తుంది, 112 వస్తుంది. అలాగే 26 into 7 చేస్తే 182 వస్తుంది. అలాగే 44 into 7 చేస్తే ఎంత వస్తుందో చూడండి. 4 7s are 28 అంటే లాస్ట్ డిజిట్ 8 రావాలి. సో లాస్ట్ డిజిట్ 8 వచ్చేది ఆప్షన్ 1 ఒకటే ఉంది. కావాలంటే మిగిలింది కూడా చేద్దాం. 44 into 7, 4 7s are 28, 4 7s are 28, మళ్ళీ 30 వస్తుంది. సో మనం ఇలాంటివి ఇచ్చినప్పుడు లాస్ట్ డిజిట్ ఒకటి చెక్ చేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఇక్కడ లాస్ట్ డిజిట్ కామన్గా లేదు కాబట్టి. ఒకవేళ లాస్ట్ డిజిట్ కామన్గా ఉంటే 1s డిజిట్తో పాటు 10s డిజిట్ని కూడా చెక్ చేయండి. ఒకవేళ అన్నీ కామన్గా ఉంటే ఫస్ట్ డిజిట్ వరకు చేసుకుంటూ రావాల్సిందే. నెక్స్ట్ క్వశ్చన్. సమ్మర్ అనేది సీజన్కి రిలేటెడ్ అన్నాడు, అలా కాటన్ అనేది దేనికి రిలేటెడ్ అన్నాడు. మనకి ఇక్కడ కరెక్ట్గా చూస్తే 3 అంటున్నాడు, అవదు. డై అంటున్నాడు, కాదు. గ్రెయిన్ అంటున్నాడు, గ్రెయిన్స్ కాదు కదా కాటన్, కానీ కాటన్తో క్లాత్ తయారు చేయొచ్చు. అలా ఆప్షన్ 1 క్లాత్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆల్ బాటిల్స్ ఆర్ జగ్స్ అన్నాడు. మనం బాటిల్స్ని B అనుకుందాం, జగ్స్ని J, అండ్ ఫ్లాస్క్స్ని F, బిన్స్ని BI అనుకుందాం. సో ఫస్ట్ ఆల్ బాటిల్స్ ఆర్ జగ్స్, ఫస్ట్ బాటిల్స్ అండ్ జగ్స్, ఇది వచ్చేసి జగ్స్. సమ్ బాటిల్స్ ఆర్ ఫ్లాస్క్స్ అంటున్నాడు. సో సమ్ బాటిల్స్ ఆర్ ఫ్లాస్క్స్, సో ఇది ఫ్లాస్క్స్. ఆల్ ఫ్లాస్క్స్ ఆర్ బిన్ అంటున్నాడు. సో ఆల్ ఫ్లాస్క్స్ ఆర్ బిన్స్, BI. సో ఇప్పుడు కన్క్లూజన్స్కి వద్దాం. సమ్ బాటిల్స్ ఆర్ బిన్స్ అంటున్నాడు, బాటిల్స్ బిన్స్, సో రైట్ అవుతుంది ఎందుకంటే కొంచెం రిలేట్ అవుతుంది. సమ్ జగ్స్ ఆర్ బిన్స్ అంటున్నాడు, జగ్స్కి బిన్స్కి రిలేషన్ ఉంది, సో ఇది కూడా కరెక్టే, ఇది రైటే, ఇది రైటే. నెక్స్ట్ సమ్ ఫ్లాస్క్స్ ఆర్ జగ్స్ అంటున్నాడు, ఫ్లాస్క్స్కి జగ్స్కి రిలేషన్ ఉంది, సో రైట్ ఆన్సర్. సో ఆల్ కన్క్లూజన్స్ 1 2 3. అయితే ఇక్కడ సమ్, ఆల్, ఫ్యూ ఇవన్నీ కూడా సమ్, ఆల్, ఫ్యూ ఇలాంటి స్టేట్మెంట్స్ వచ్చేసి, లేదా మెనీ, ఇవన్నీ కూడా పాజిటివ్ స్టేట్మెంట్స్. పాజిటివ్ స్టేట్మెంట్స్కి డైరెక్ట్గా దీంట్లో ఉన్న రిలేషన్ని చూసేసి రిలేషన్ ఉంటే అది రైటా రాంగ్గా పెట్టేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ అన్నాడు, సమ్కి సమ్ అంటే కొంచెం ఏదో ఎంతో కొంత దాంట్లో కలిసి ఉంటే కంపల్సరీగా సమ్ అనేది రైట్.
ఇక్కడ కరెక్ట్గా చూస్తే ప్రతి దాంట్లో ఏదో ఒకటి కొంచెం రిలేట్ అయ్యి ఉంది. సో సమ్ వచ్చిందంటే కంపల్సరీ రైట్ అవుతుంది. కానీ నెగిటివ్ స్టేట్మెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ నో అని ఇచ్చాడు అనుకోండి, ఇలాంటి స్టేట్మెంట్స్ మాత్రం మనం కేస్ 1, కేస్ 2 అని ఇలా డిఫరెంట్ కేసెస్ తీసుకొని చెక్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ నెగిటివ్ స్టేట్మెంట్స్ ఏం లేవు కాబట్టి డైరెక్ట్గా చేసేసాం. నెగిటివ్ స్టేట్మెంట్స్ ఉంటే మాత్రం కేస్ 2, కేస్ 3 ఇలాంటివి వస్తాయి. ఆ కేసుల ద్వారా ఓన్లీ ఏదైనా ఒక్క కేసుని సాటిస్ఫై చేయగలిగేటట్టు ఉంటే అప్పుడు నెగిటివ్ స్టేట్మెంట్స్కి రైట్ పెట్టొచ్చు. లేదా 2-3 కేసెస్ ఉండి 2-3 కేసెస్లో కూడా స్టేట్మెంట్స్ అనేవి కరెక్ట్ అవుతున్నాయి అనుకో, అప్పుడు ఆ నో స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, 17 ఉంది. ఇంటూ 2 చేసి +4 చేస్తే 38 వచ్చింది. నెక్స్ట్ 38ని ఇంటూ 2 చేసి +8 చేస్తే 84 వచ్చింది. మనకి 84ని ఇంటూ 2 చేసి ప్లస్ మళ్ళీ 4 ఇంక్రీజ్ చేయాలి కదా, 12 యాడ్ చేస్తే 200 వస్తుంది. సారీ 200 కాదు, 84 2s are 8 16 168 + 12 చేస్తే 180 వస్తుంది. సో నెక్స్ట్ 180 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు ఈ 180కి ఇంటూ 2 చేయండి, 360 వస్తుంది. దీనికి నెక్స్ట్ ఎంత యాడ్ చేయాలి, 16 యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 376 వస్తుంది. సో 376 వచ్చింది. ఇక్కడ ఏం లేదండి, అన్నిటికీ మల్టిప్లై బై 2 చేస్తున్నాడు. తర్వాత ఫస్ట్ +4 యాడ్ చేశాడు, తర్వాత 8, తర్వాత నెంబర్కి 12, తర్వాత నెంబర్కి 16, తర్వాత నెంబర్కి 20 యాడ్ చేస్తాడు. అలా అనమాట. అదే ఇక్కడ లాజిక్. నెక్స్ట్ క్వశ్చన్. ఇవాళకి ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. థ్యాంక్ యూ సో మచ్.